అలానే మిస్ రావు. అక్షయ తృతీయ అయిపోయింది. అక్షయ తృతీయ రోజు కూడా 15% కొనుగోలు తగ్గాయి. అంటే సామాన్యులు, పేదలు బంగారం కొనుగోలు చేయడానికి ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ పరిణామం వచ్చింది అనంటే ₹1,00,000 దాటిపోయింది 10 గ్రాముల మేలిం బంగారం విలువ. అది అమాంతం పెరిగింది. అక్షయ తృతీయ రోజు కూడా తగ్గింది, తగ్గుముఖం పడింది. గత 2 రోజుల నుంచి తగ్గుముఖం పడుతూ వస్తుంది, కొంచెం దూకుడు తగ్గింది. అక్షయ తృతీయ రోజు కూడా 15% కొనుగోలు పడిపోయాయనంటే మరి బంగారం ఎవరు కొనుగోలు చేస్తున్నట్టు, బంగారం ఎందుకు పెరుగుతున్నట్టు రేటు? జనరల్గా మార్కెట్ సూత్రం ఏంటి? డిమాండ్ ఎక్కువ ఉంటే ధర పెరుగుతుంది, డిమాండ్ తక్కువైనప్పుడు ధర తగ్గుతుంది. కానీ డిమాండ్ లేదు, కానీ ధర పెరుగుతుంది. విచిత్రమైనటువంటి పరిణామం బంగారం మార్కెట్. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం రేటు పెరిగిపోతుంది, దానికి తగ్గట్టు ఇక్కడ రేటు పెంచుతున్నారు. మరి బంగారం ఎవరు కొనుగోలు చేస్తున్నట్టు అని అంటే 2. ఒకటి, ప్రపంచ దేశాలు పోటీపడి రిజర్వ్ బ్యాంక్స్, ఆయా దేశాల్లో ఉన్న రిజర్వ్ బ్యాంక్స్ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఆ కొనుగోలు చేయటంలో మనం 3వ ప్లేస్లో ఉన్నాం. భారతదేశం బంగారం కొనుగోలు చేసేటువంటి విషయంలో భారతదేశం 3వ ప్లేస్లో ఉంది మొత్తం ప్రపంచం మీద. అలాగే బ్లాక్ మనీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేజీల కొద్ది బంగారం కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో బంగారం రేటు పెరుగుతుంది. కొనుగోళ్లు గత ఏడాది కంటే కూడా 70% తగ్గింది. విచిత్రమైన పరిణామం ఏంటంటే గత ఏడాది అక్షయ తృతీయ రోజు ఏ విధమైనటువంటి లావాదేవీలు జరిగాయో దాన్ని కంపేర్ చేసుకుంటే 15% ఈ సంవత్సరం తగ్గింది అని చెప్పి లెక్క చెప్తున్నారు. అంటే ఆ రేటును చూసే భయపడుతున్నారు సామాన్యులు. మరి అంత రేటు పెరగడానికి కారణాలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి రాజకీయపరమైన అనిశ్చితి, యుద్ధానికి సంబంధించినటువంటి వాతావరణం, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేసినటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్, ఈ 3 కారణాలు ప్రధానమైనవి. ఇక మిగిలినటువంటి కారణాలు ఉన్నాయి. రీసైక్లింగ్, బంగారం గనులు ఎక్స్కవేషన్స్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ బంగారం ఎక్స్కవేషన్ పెరుగుతుంది అని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే డాలర్ని కొనుగోలు చేయడానికి ఎవరు ధైర్యం చేయట్లా. అమెరికా డాలర్ని కొనుగోలు చేయడానికి ఎవరు ధైర్యం చేయట్లా. ఆ కారణంగా ఇప్పుడు బంగారం రేటు పెరుగుతుంది. బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నారు అందరూ. ప్రభుత్వం బంగారం మీద పెట్టుబడి పెడుతుంది, బ్లాక్ మనీ హోల్డర్స్ దాని మీద పెడుతున్నారు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు దాని మీద పెట్టుబడి పెడుతున్నారు. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళందరూ బంగారం కొనుగోలు చేస్తున్నారు. అంటే బ్లాక్ మనీ హోల్డర్స్, మామూలు వాళ్ళు కాదు. భారతదేశంలో 90% మంది మామూలేనండి. కేవలం 10% పీపుల్ మాత్రమే రిచెస్ట్ ఉన్నారు. మిగతా 90% మంది మామూలు మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసే ఉంటారు. సో ఈ 10%లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళు బంగారాన్ని కేజీల కొద్దీ కొనుగోలు చేసి బ్లాక్ చేసేస్తున్నారు. అందుకే బ్లాక్ మనీ ఎక్కువగా గోల్డ్లోకి వెళ్తుంది. ఒకటి, ఆ కారణంగానే బంగారం పెరుగుతుంది. 2, ఇంతకుముందు డాలర్స్ కొనిపెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి ఆర్థిక సంస్థలు అనేకం చెప్తూ ఉన్నాయి. అందుకని డాలర్ కొనుగోలు చేయడానికి ఎవరు ధైర్యం చేయట్లా. ఆ కారణంగా ఇప్పుడు బంగారం రేటు పెరుగుతుంది. సో బంగారం రేటు ఇప్పుడు పెరుగుతున్న సమయంలో అటువైపు చూడటానికి కూడా సామాన్యులు భయపడుతున్నారు. అందుకే 15% కొనుగోళ్లు అక్షయ తృతీయ రోజు తగ్గింది. ఎందుకంటే భారతీయ మహిళలకి అక్షయ తృతీయ అనేది ఒక సెంటిమెంట్. కనీసం 1 గ్రామైన బంగారం కొనుక్కోవాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా బంగారం కొనుగోలు చేయకుండా వెనక్కి తగ్గారని అంటే ఆ ధరను చూసి మరి ఎవరు కొనుగోలు చేస్తున్నారు అని అంటే నేను చెప్పినటువంటి ఈ సెక్టార్ పీపుల్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. అందుకే బంగారం రేటు పెరుగుతుంది. అయితే గత 2 రోజుల నుంచి తగ్గుముఖం పట్టింది. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు మనం బంగారం రేటు చూస్తుంది. జనరల్గా అక్షయ తృతీయ రోజు బంగారం రేటు పెరుగుతుంది, కానీ బంగారం రేటు తగ్గింది ఇప్పుడు. సో అక్షయ తృతీయ అయిపోయిన మరుసటి రోజు తగ్గింది, భారీగా తగ్గింది అని అంటే బంగారము వ్యాపారులు కూడా విచిత్రమైనటువంటి మైండ్గా మారుతుంటారు ప్రజల మీద. బంగారం తగ్గింది అంటేనేమో భారీగా తగ్గిందని చెప్తారు. ఏది ₹20 తగ్గినా కానీ. అదే పెరిగింది అని అంటేనేమో మొత్తం 10 గ్రాములు చెబుతుంటారు.
తగ్గింది అంటేనేమో తక్కువ చెప్తుంటారు అనమాట. అంటే గ్రాముల లెక్క చెప్తుంటారు. పెరిగిందంటే 10 గ్రాములకు పెరిగింది రేటు చెప్తుంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం మైండ్గా మాడుతుంటారు వాళ్ళు బంగారం వ్యాపారులు మనతోటి. ఇప్పుడు చూడండి గోల్డ్ రేట్ హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం వచ్చేసి ఇవాళ 200 రూపాయలు తగ్గింది. 200 రూపాయలు తగ్గిందంటే 10 గ్రాముల మీద ఎంత తగ్గింది? 2200 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం గోల్డ్ వచ్చేసి 218 రూపాయలు తగ్గింది. అంటే 10 గ్రాములు వచ్చేసి 2180 రూపాయలు తగ్గింది. 18 క్యారెట్ల బంగారం వచ్చేసి 164 రూపాయలు తగ్గింది. అంటే 1640 రూపాయలు తగ్గింది 10 గ్రాములకు వచ్చేసి. సో ఇది ఇవాళ తగ్గుముఖమండి. భారీగా తగ్గిందంటే తగ్గలా, ఎక్కడ 200 రూపాయలు తగ్గింది. పెరగడం అయితే ఒకేసారి 1600 అట్ట పెరిగింది పెరిగేటప్పుడు. కానీ ఇప్పుడు 200 అంటే 2000 తగ్గింది. ఇప్పుడు 2000 తగ్గిందంటే ఇప్పుడు మనకి 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 9573 రూపాయలు 10 గ్రాములు. అదే 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 8775 రూపాయలు 10 గ్రాములు వచ్చేసి 80,000 ఒక గ్రాము రేటు. ఇది గ్రాము రేటు 9573 రూపాయలు. 10 గ్రాములు వచ్చేసి ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 80,775 లక్ష రూపాయలు దాటినటువంటి మేలిం బంగారం ఇది 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. 95,730 రూపాయలకు వచ్చింది ఇప్పుడు ప్రజెంట్. కానీ మనం గత వారం తీసుకుంటే ఆల్ టైమ్ రికార్డు 1,16 రూపాయలు 1,20 రూపాయలకు వెళ్ళింది. అంటే ఒక లక్షను దాటి వెళ్ళింది. ఆల్ టైమ్ రికార్డు వెళ్ళింది. ఇంకా వెళ్తుందేమో, 1,25,000 అవుతుందేమో, 1,50,000 అవుతుందేమో అనేటువంటి ఒక బూస్టప్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఇవాళ మార్కెట్ అయితే తగ్గింది. ప్రభుత్వాలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి బంగారాన్ని. ఎందుకంటే ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి నిలబడాలంటే ఖచ్చితంగా బంగారం ఉండాలి. ఆ బంగారానికి తగినటువంటి విలువ ప్రకారం మాత్రమే కరెన్సీని ప్రింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి భారతదేశానికి విదేశీ మారక నిల్వలు అంటే ఫోరెన్సిక్ నిల్వలు అంటారు. ఈ ఫోరెన్సిక్ నిల్వల్లో బంగారం వాటా వచ్చేసి 11% అయింది. సో ఈ ఫోరెన్సిక్ నిల్వలు అంటే విదేశీ మారక ద్రవ్యము మొత్తం వాల్యూలో బంగారం వాల్యూ 11%. ఇది కనుక ఒక 20%, 30%, 40% ఉంటే కనుక ఆ దేశం ఒక బలమైనటువంటి దేశంగా గుర్తిస్తారు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకి విదేశీ మారక ద్రవ్యం మొత్తంలో బంగారం వాటా 11% మాత్రమే. ఇది ఇంకా పెరగాల్సి ఉంది. ఇది పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా నరేంద్ర మోడీ గారు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్బీఐ కేవలం ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే మొదటి త్రైమాసికంలోనే దాదాపు 3 టన్నుల బంగారం కొంది. ఇది రికార్డ్ అంటారు, 3 టన్నుల బంగారం కొనుగోలు చేయటం అనేది. సో కాబట్టి బంగారం నిల్వ చేసుకొని భారత ఆర్థిక వ్యవస్థను పదిలంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాకపోతే అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిణామాల క్రమంలోనే ఈ బంగారం రేటు ఇలా పెరుగుతుంది. యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టే ఎవరికి వాళ్ళే బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి ఇది దూకుడుగా ఉంది. ప్రస్తుతం డౌన్ఫాల్లో ఉంది. ఈ డౌన్ఫాల్ యుద్ధ మేఘాలు లేదంటే యుద్ధానికి సంబంధించిన వాతావరణం తగ్గే కొన్ని ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచంలో ఉండేటువంటి పరిస్థితిని కనుక మనం తీసుకుంటే రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించి తీవ్రత తగ్గింది. ఇజ్రాయెల్ హమాస్కు సంబంధించిన యుద్ధం తీవ్రత తగ్గింది. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధం తీవ్రత ఎక్కువగా ఉంది. ఇది కూడా తగ్గిపోతే అప్పుడు బంగారం రేటు ఇంకొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంది. 70,000కి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. 5 సంవత్సరాల టార్గెట్గా పెట్టుకుంటే కనుక 50,000 కూడా వస్తుందని చెప్పి జాన్ మిల్స్ అంతర్జాతీయ బంగారపు విశ్లేషకులు ఆయన చెప్తున్నారు. 5 ఇయర్స్లో ఖచ్చితంగా 50,000 పడిపోయే అవకాశం, 10 గ్రాముల బంగారం రేటు 50,000కి పడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోవాలి. ఈలోపు అత్యవసరం అయితే తప్ప గ్యాంబ్లింగ్ అయితే మామూలు వాళ్ళు ఆడలేం. కానీ డబ్బున్న వాళ్ళు, బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు అది 1,00,000 ఉన్నా 2,00,000 ఉన్నా కొనుగోలు చేస్తారు. ఎందుకంటే బ్లాక్ చేయడానికి అదొక మార్గం కాబట్టి. బ్లాక్ మార్కెట్లో డబ్బుల్ని తీసుకెళ్ళి ఇప్పుడు చాలామంది హౌస్ ఓనర్స్ కూడా రెంట్ రావటం, బ్లాక్లో తీసుకెళ్ళటం, బంగారం కొనుగోలు చేయటం, ఆ బంగారాన్ని ఇంట్లో వేయటం నిరర్ధక ఆస్తిగా కనిపిస్తున్నది. వాళ్ళకేమో బంగారం ఉందని చెప్పి సంతోషపడవచ్చు. కానీ ఓవరాల్గా దేశానికి ఈ బ్లాక్ మనీ హోల్డర్స్ కారణంగా హౌస్ ఓనర్స్ బ్లాక్ మనీ దాచిపెట్టుకొని దేశానికి అన్యాయం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఆర్థికవేత్తలు కూడా అదే చెప్తున్నారు. రియల్ ఎస్టేట్లో కానీ ఇదంతా కూడా బ్లాక్ మనీ
సో ఇది ఎప్పుడైతే పోతుందో భారతదేశం కూడా బాగుపడుతుంది, స్టెబిలైజ్ అవుతుంది, బంగారం రేటు కూడా స్టెబిలైజ్ అవుతుంది. అది 50,000కి వచ్చినా ఆశ్చర్యపోవాలి. 10 గ్రాముల మేలిం బంగారం. సో జాన్ మిల్స్ చెప్పిన దాని ప్రకారం. సో ఇప్పటికిప్పుడైతే బంగారం ఆ స్థాయిలో తగ్గే అవకాశం లేదు, కానీ ప్రస్తుతానికైతే తగ్గుముఖం పట్టింది. ఒక్కరోజే మీకు 2,000 రూపాయలు పైగా తగ్గిపోయింది కాబట్టి ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆర్థిక విశ్లేషకులు, అలాగే అంతర్జాతీయ గోల్డ్ సమైక్య కూడా చెప్తుంది. కాబట్టి ఆచితూచి ఈ కొనుగోలు విషయంలో అడుగు వేయాలనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇక మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు కొనుగోలు చేస్తారా లేదంటే ఆగుతారా అనేది అది మీ ఇష్టం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే డౌన్ ట్రెండ్లో బంగారం ఉందని చెప్పి చెప్పొచ్చు. థ్యాంక్ యూ.